మెరుపు కలలు మెరుపు కలలు ఆరిరరారేరో ఆరిరరారేరో. చూసుకో. ఎప్పటికీ తన గుప్పెట థ్యాంక్ యూ ప్రణయ్. తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. సమయో తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు, చిక్కులలో పడడం తనకేం సరదా. ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా? ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు, చిక్కులలో పడడం తనకేం సరదా. అమ్మా, పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది. ఇక మిగిలింది కాకి ముట్టడం. మీరింటి నుండి భరద్వాజ్ కోసం తీసుకొచ్చిన ఆహార పదార్థాలు ప్లేట్లో అక్కడ ఉంచి అందరూ నీళ్లు వదిలి దండం పెట్టుకోవాలి. ఇక ఈ బంధాలను తెంచుకొని పరలోకం వెళ్లాల్సిందిగా కోరుకోండి. మీ కోరికను మన్నించి కాకి రూపంలో వచ్చి మీరు పెట్టిన ఆహార పదార్థాలు అరగించి వెళ్ళిపోతారు. అలా కాకి రూపంలో వచ్చి ఆహార పదార్థాలు ముట్టిన మరుక్షణం మీతో ఉన్న బంధాన్ని తెంచుకోబడుతుంది. అలాగే పంతులు గారు. ఇక నాకు సెలవిప్పించండి. నేను చేయవలసినవన్నీ చేశాను. ఇక మిగిలింది మీరు చేయవలసింది మాత్రమే. వాసు, పంతులు గారికి దక్షిణిచ్చి పంపించు. అలాగే అమ్మా. పంతులు గారు పదండి. అలా ఏడవకూడదమ్మా. నాన్నకి ప్రేమగా వడ్డించారు, ఇప్పుడు ప్రేమగా తినిపించండి. రాబాను, మీరందరూ రండి. తమ్ముడు, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలిరా. అలాగే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావని బాధపడొద్దు. ఇక్కడన్నీ చూసుకోవడానికి నీ అక్కని నేనున్నాను. నీ కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కూతుళ్ళున్నారు.
నువ్వు ధైర్యంగా వెళ్ళు తమ్ముడు. అమ్మా సమయం, వెళ్ళమ్మా. అరెకరం ఇంట్లో అందమైన డైనింగ్ టేబుల్ మీద వేడివేడిగా పెట్టాల్సిన మేము ఇలా పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు నాన్న. రా నాన్న, వచ్చి తిను నాన్న. తారారే 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 కావు కావు. నాన్న, రా నాన్న. నాన్న, కావు కావు. కావు కావు. రా నాన్న. ఆయన రాడు. వచ్చి తినడు. మనల్ని వదిలి వెళ్ళడు. చివరికి ప్రేతాత్మగా మారి అందర్నీ చంపుకు తింటాడు. నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన అనుకున్నదే చేస్తాడు, కానీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. మామ్, ఏం మాట్లాడుతున్నావు భాను? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నాడా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండానే మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండానే పేదలందరికీ సహాయం చెయ్యాలనుకున్నాడా? ఇదంతా చేసింది ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డల కోసం కదా? అవకాశం దొరికింది కదా అని నాకు నీతులు చెప్పాలని చూడకు. నువ్వేవైనా చెప్పాలనుకుంటే ఎక్కడ ఉంటాడు కదా నీ తమ్ముడు, ఆయనతో చెప్పు. ఎందుకురా వీళ్ళని వదిలి వెళ్ళిపోయావు? ఎందుకురా వీళ్ళని రోడ్డు మీద పడేశావు? ఎందుకురా పరాయి పంచన చేరేలా చేశావు అని చివరికి నువ్వు ఇప్పుడు కూడా ఎందుకురా వచ్చి తిని వెళ్ళటం లేదు అని నీ తమ్ముణ్ణి అడుగు. సమాధానం చెప్తాడేమో చూడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకురా ఇంతమందివి ఉన్నా పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకుని చనిపోయావని అడుగు. అలా అడిగి నీ తమ్ముడేవైనా సమాధానం చెప్తే అప్పుడు నాకు, నా బిడ్డలకి, అందరికీ చెప్పు. నాకు చెప్పాలనుంది భాను. నిన్ను దగ్గరికి తీసుకొని నీ ఒళ్ళో తలపెట్టుకొని, నేను పిరికివాణ్ణి కాదు భాను. నేను ఆత్మహత్య చేసుకోలేదు. అసలు నేను ఏ తప్పు చేయలేదు. ఈ లోకం మొత్తం నమ్మినా నువ్వు నమ్మకు అంటూ నీకు చెప్పుకోవాలనుంది భాను.
వాళ్లను దగ్గరకు తీసుకొని, మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయలేదమ్మా, మీ నాన్న అలాంటివాడు కాదు, మిమ్మల్ని యువరాణుల్లా చూసుకోవాలనుకున్నాను, కానీ దుర్మార్గులు చేసిన పనికి మీకు దూరమయ్యాను, కానీ మిమ్మల్ని వదలలేను అని చెప్పుకోవాలనుంది బాను. కానీ అలా చెప్పిన మరుక్షణం నా మీద విపరీతమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత పెంచుకున్న సంయుక్త నా అడుగుజాడలే తన విజయానికి మెట్లనుకునే సంయుక్త ఈ విషయాన్ని వదిలిపెట్టదు. నేను చనిపోవడానికి కారణమైన వాళ్ళందర్నీ వెతుకుతుంది, పట్టుకుంటుంది, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది. కానీ శత్రువులు మనకన్నా అత్యంత బలమైన వాళ్ళు. వాళ్లను ఎదిరించి ఎలాంటి సపోర్టు లేకుండా వాళ్ళని ఎలా గెలుస్తుంది? నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉండొచ్చు, కానీ తనకి ఏమన్నా అవుతుందన్న భయం అంతకన్నా ఎక్కువగా ఉంది. నన్ను చంపేశారన్న విషయం తెలిసిన మరుక్షణం తను సింహంలా గర్జించి వాళ్ల మీదకు వెళ్తుంది. కానీ వాళ్ళు తననేమైనా చేస్తారన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది బాను. అంతే తప్ప నువ్వనుకుంటున్నట్టు నేను పిరికివాణ్ణి కాదు. మీరంటే ప్రేమలేక కాదు. ఇప్పుడు దాకా చనిపోయి మమ్మల్ని ఏడిపించి సాధించాడు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఆత్మని ప్రేతాత్మగా మార్చుకొని ఇంకా సాధించాలని చూస్తున్నాడు. పద. అమ్మా అమ్మా, నీకు దండం పెడతాను, నువ్వు అలా వెళ్ళిపోకు, నాన్న వచ్చేస్తారు. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్ అమ్మా. నాన్నా 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 నాన్నా. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయచూడు శివ శివ లీలా, శివ శివ బోళా శంకరుడా, నీవే శంభో శివ శివ సాంబా, శివ శివ చూపించు నీ కరుణ. మామ్, ఇక్కడుండి తిని మెలో డ్రామా తప్ప కాకులు వచ్చేలా లేవు, తినేలా లేవు. అనవసరంగా ఇక్కడ ఉండటం వలన స్కిన్ ట్యాన్ అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు మామ్. లెట్స్ గో మామ్, కమ్ మామ్. అమ్మా అక్క, ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళంతా? వీళ్లతో పాటు ఈ ట్రాజడీని నేను భరించాల్సి వస్తోంది. అత్తయ్య, నాన్న వచ్చేవారే, కానీ నాకిచ్చిన మాట కోసం రావట్లేదు. నాకైనా తోడుగా ఉంటానని మాటిచ్చారు, అందుకే అత్తయ్య నాన్న రావడం లేదు. నిజమేనమ్మా, కానీ మన నమ్మకం ప్రకారం అలా ఉండిపోకూడదమ్మా, ఉండిపోకూడదు. అలా ఉండిపోతే అనర్థం జరుగుతుందమ్మా. ఆత్మ ఇక్కడే ఉండిపోతే ప్రేతాత్మగా. అత్తయ్య అలా అనద్దత్తయ్య, నా కోసం నాన్న లావడం నేను తట్టుకోలేను.
నా వలన నాన్నకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అత్తయ్య. నువ్వు మీ నాన్న గురించి ఇంతలా ఆలోచించి తపన పడుతుంటే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ అమ్మ ఎందుకలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదమ్మా. అమ్మా సమయం, నువ్వు చెప్పింది నిజమైతే ఇక మీ నాన్న రాడమ్మా. కనీసం వాడికిష్టమైనవి తీసుకువెళ్ళి చెరువులో కలిపి ఆ గంగమ్మ తల్లిని వేడుకో. మీ నాన్నకి మోక్షం ప్రసాదించమని ఆ తల్లిని వేడుకోమ్మా. ఆ పరమాత్మలోకి లీనం చేసుకోమని గంగమ్మ తల్లిని వేడుకోమ్మా. ఆ గంగమ్మ తల్లి మోక్షం కలిగేలా చూస్తుందమ్మా. నువ్వు వెళ్ళమ్మా, తీసుకువెళ్ళి గంగార్పణం చెయ్యి. ఎందుకు నాన్న తప్పు చేయకుండా చనిపోయి నిందని మోస్తున్నావు? నాకు తోడుగా ఉండాలన్న కోరికతో బంధాలని తెంచుకుని పోలేకపోతున్నావు. నువ్వు నా కోసం ఇక్కడ ఉండిపోకూడదు నాన్న. నువ్వు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. అమ్మా సంయుక్త, నాన్నా, నాన్నా, సమయో, నాన్నా, మీరిక్కడే ఉన్నారా? మరెందుకు నాన్న ఎంత పిలిచినా రావడం లేదు? నేనిలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలను సమయో? వద్దు నాన్న, మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మిమ్మల్ని అత్యంత ఇష్టపడి ప్రేమించిన అమ్మ కూడా అపార్థం చేసుకుంటుంది నాన్న. నాకేం కాదు, మీరు పంచిన ధైర్యం, మీలో ఉన్న తెగువ, మంచితనం, మానవత్వం అన్నీ నాలో ఉన్నాయి నాన్న. నేను మన కుటుంబాన్ని బాగా చూసుకుంటాను నాన్న. మీరు వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి. లేదు సమయో, మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళలేను. నా మీద నమ్మకం లేదా నాన్న? నేను చనిపోయానే కానీ మీ మీద ప్రేమ, నమ్మకం ఇంకా చావలేదు సమయం. కానీ నాన్న, మీరెళ్ళకపోతే మీ ఆత్మ ప్రేతాత్మ అవుతుందంటున్నారు. మీకు అలా అవ్వడం నేను తట్టుకోలేను. మీలాంటి మంచి వాళ్లకు అలా అవ్వకూడదు నాన్న. అలా అవ్వనివ్వను. దయచేసి మీరు వెళ్ళిపోండి నాన్న, ప్లీజ్ వెళ్ళిపోండి. నేను అలా అవ్వనమ్మా. ఆయువు తీరాక తీరని చెడు కోరికలు, స్వార్థపు కోరికలుంటే ప్రేతాత్మలుగా మారుతారు. కానీ నాలో ఎలాంటి చెడు కోరికలు లేవమ్మా, స్వార్థము లేదు. మరి అలాంటప్పుడు నేనెందుకమ్మా ప్రేతాత్మగా మారుతాను? నాన్నా, నాలో ఉన్న అన్ని కోరికలు నా కుటుంబం గురించేనమ్మా. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు అనుకున్నట్టు, నేను ఆశపడినట్టు ఆ 3 ఆశయాలు నెరవేరిన రోజు నువ్వు నా అస్థికలు నిమజ్జనం చేసే కొద్దీ నేను ఆనందంగా వెళ్ళిపోతాను. అంతవరకు నాకేమీ కాదమ్మా, నువ్వు బాధపడకో. అది కాదు నాన్న, అందరూ అంటున్నారు, అత్తయ్య కూడా చెప్తున్నారు. నేను నీకు మాటిస్తున్నానమ్మా, నేను అందరూ అంటున్నట్టుగా ప్రేతాత్మగా మారను. నన్ను నువ్వు నమ్ముతావు కదా? నాకు తెలుసమ్మా, నా మాటంటే నీకు వేదవాక్కు అని. వెళ్ళమ్మా, వెళ్ళి మీరంతా నా కోసం ప్రేమగా వడ్డించిన ఈ నైవేద్యాన్ని చెరువులో నిమజ్జనం చేయి.
లేదంటే మీ అత్తయ్య తట్టుకోలేదు. ఎందుకంటే తనకి నేనంటే వల్లమాలిన ప్రేమ. కానీ ఒక్కటే బాధమ్మా, నేను తనని సరిగ్గా చూసుకోలేకపోయానమ్మా. చూసుకోవాలనుకున్న తర్వాత నేనే లేకుండా పోయాను. మీ అంశతో నేనున్నాను కదా, అత్తయ్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అత్తయ్య కూడా మన కుటుంబం నాన్న. నాకు తెలుసమ్మా. సరే, వెళ్ళవి గంగార్పణం చెయ్యి. నేను ఇక్కడుండి చూస్తూ ఉంటాను. అలాగే నాన్న. సంయుక్తని చూస్తే మనసు తరుక్కుపోతుందిరా. ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు. తినటానికి కాకి రూపంలో వాళ్ళ నాన్న రాలేదనే దానికన్నా ఎందుకు నాన్నని అపార్థం చేసుకుంటున్నారు అన్న దాని మీద ఉందిరా తన ఆవేదనంతా. అమ్మా, అటు చూడు. నేను ఏ స్టేటస్ కోసం ఈ పెద్ద కర్మ చెయ్యాలనుకున్నానో అదే జరగకుండా చేశారు. రాణి, వాళ్ళ సంగతి చెప్తాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియని దానిలా ఏమైంది అని అడుగుతున్నావా? ఏమైందమ్మా? నువ్వు మాట్లాడుకో. ఇంకోసారి నువ్వు నన్ను అమ్మ అని పిలవకు. అసలు ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడుకో.